హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇక్కడ క్లీనింగ్ జేస్తూ ఉన్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి. అందరికి తెలిసిన విషయమే గదా! నిన్న దీపావళి పండగ ఉండే గదా! ఇంక దీపావళి పండగ కోసం అని జెప్పేసి అంతా క్లీనింగ్ అయితే జేస్తూ ఉన్నాను ఇల్లు. ఆల్మోస్ట్ అందరూ క్లీన్ జేస్తూనే ఉంటారు. అది కామనే. కాకపోతే నా దీపావళి పండగకి ఈసారి మేము ఎలా జేసుకున్నాం ఏంటి? నేను దీపావళి పండగకి ఏమేమి జేశాను? ఎలా క్లీన్ చేసుకున్నాను? ఎలా పూజ చేసుకున్నాను? నా ప్రిపరేషన్స్ ఎలా అయినాయి ఏంటి అనేది ఈ వీడియో అయితే తీశానండి. ఆ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఏదో సరదాగా ఎప్పుడన్నా చూసుకోవడానికి నాకొక మెమరీ లాగా ఉంటుందనేసి. నా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఎప్పుడూ చెప్పేదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్‌లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది? బావుందా? లేదా? అనేది కామెంట్ చేయండి. ఇంకా పండగలొస్తే మనకి ఎంత క్లీనింగ్ పనుంటుందో, ఎంత పనుంటుందో మన ఆడవాళ్ళకంటే ఎక్కువ ఎవరికీ తెలీదండి. అంత క్లీనింగ్ పనైతే ఉంటుంది గదా! ఇంక మూలలు, మూలలు గూడా అంతా క్లీన్ జేసుకోవడము, దుమ్ము, డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది. ఎప్పటిదప్పుడు జేసినా సరే, ఎంత మనం క్లీన్ జేసుకున్నా గానీ, ఏదో ఒక మూల ఉంటూనే ఉంటుంది డస్ట్ అనేది. ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేవగానే పండగ రోజే ఇంకా మార్నింగ్ బెట్టేసుకున్నాననమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసాము. ఇంకా లేవగానే ఇల్లు కడగడం అనేది మొదలుపెట్టేశాను. పక్క బట్టలన్నీ గూడా వాషింగ్‌కేసేసాను. ముందు రోజు కొన్ని వాష్ చేశాను. ఇంకా ఇవి అయితే ఇక నైట్ పడుకొని లేస్తాం కదా! ఇంకా అవి గూడా ఇమ్మీడియేట్‌గా ఆ మిషన్‌లో వేసేసాననమాట. ఇంక ఏవి ఉండగూడదు పక్క బట్టలని జెప్పేసి మొత్తం ఇంగ క్లీన్ జేసేసుకుంటూ ఉన్నాను. లోపల కడిగేసుకున్నాను. మా పిల్లలు గూడా చాలా హెల్ప్ జేశారండి. చాలా హెల్ప్ జేస్తారు పిల్లలైతే. ఇంట్రెస్ట్ చూయిస్తారు హెల్ప్ జేయడానికైతే. ఇంగ వాళ్ళు చిన్నప్పుడు నేనే బాగా జేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్దగయ్యారు గాబట్టి నాకు క్లీనింగ్ పని గానివ్వండి, ఇంట్లో ఏదైనా హెల్ప్ జేయమంటే బాగా జేస్తూ ఉన్నారు. ఇంక నేను చేస్తూ ఉంటే, కడుగుతుంటే వాళ్ళు తుడవడము, ఇంకా వాటర్ పట్టడం ఇలాంటివి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. నా పండగ పనులైతే ఈ విధంగా మొదలైనయండి. ఇంకా దీపావళికి ప్రతి ఒక్కళ్ళం కూడా ఏ మూల కూడా దుమ్ము లేకుండా, డస్ట్ లేకుండా, బూజులు లేకుండా నీట్‌గా చేసుకొని అమ్మవారికి, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా! లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా! ఇంక అందరికి కామనే కదండీ! ఈ విధంగా అయితే మొత్తము స్టార్ట్ చేశాను. అయితే మార్నింగ్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో అయితే పూజ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ టైం ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత పూజ అంటే నాకు హడావిడి అయిపోతుందని చెప్పేసి ఇక ఈవినింగ్ నిమ్మలంగా చేసుకున్నాము. మార్నింగ్ అంతా క్లీనింగ్ పనులు అవన్నీ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ వరకు అయితే పూజ చేసుకొని ఇంకా దీపాలు పెట్టేసుకున్నానండి. చైర్స్ కూడా ఈ విధంగా కడిగేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను. దుమ్ము పట్టేస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు ఇల్లు కడుగుతున్నాను కదా అని చెప్పేసి అంతా కడిగేశాను. మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారనమాట. ఒక పక్క 'బిగ్ బాస్' షో చూస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఏంటో 'బిగ్ బాస్' షో అసలు చూడాలనిపియట్లేదు. ఇంకా ఏదో టైం పాస్ అలవాటయిపోయింది కాబట్టి చూస్తూ ఉన్నాము. ఇంకా బయట కూడా మొత్తము కడిగేస్తున్నాననమాట. మెట్లు అవన్నీ కడుక్కొచ్చేసాను ఆల్రెడీ. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ దీపావళి పండుగ అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంక క్లీనింగ్ పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బంతిపూలు యాజ్ యూజువల్‌గా మనం గుమ్మాలకు కట్టుకుంటాం కదా! బంతిపూలు, మామిడాకులు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. ఇంకా కట్టే డ్యూటీ నేను తీసుకున్నాను. ఇంకా పిల్లలకి పూలు గుచ్చే డ్యూటీ పిల్లలకు అప్పజెప్పాననమాట. మా పిల్లలకి సూది, దారం సూదిలోకి ఎక్కిచ్చి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా మాలలైతే రెడీ చేశారు ఈ విధంగా. ఇంకా మామిడాకులన్నీ తెంపేసుకొని నేనింకా తోరణాలవన్నీ నేను కట్టేసుకున్నాననమాట. ఈ పనులన్నీ అయ్యే వరకల్లా బాగానే టైం పట్టింది. ఇంక స్లోగా నిదానంగా చేసుకుంటూ ఉంటాననమాట. పెద్ద హడావిడి పడిపోయి అలా ఏం లేదు. ఇక్కడ మా పెద్ద పాప ఈ విధంగా పూలైతే గుచ్చుతుంది, నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకో చిన్న పాప ఉంది కదా! కింద అమ్మాయి వైట్ కలర్ డ్రెస్ ఏసుకుంది. ఈ అమ్మాయి కూడా మా ఇంట్లోనే ఉంటది మా దగ్గర. అయితే ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుందనమాట. తన పేరు కూడా హాస్య. ఆ అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. అంతా ఒక దగ్గరే ఉంటారు. ఈ విధంగా గుమ్మాలకి అన్నీ కట్టేశాను. మా చిన్న పాప అలిగిందనమాట. నాకివ్వు నేను గుచ్చుతానని చెప్పేసి. ఇంక కొన్ని ఆమె గుచ్చింది, కొన్ని మా పెద్ద పాప గుచ్చింది. ఇట్లా అలిగి కొద్దిసేపు కూర్చుంది. నాకు ఇవ్వట్లేదని చెప్పేసి. ఇంక తనకు కూడా ఇచ్చాను. తను కూడా ఎలా గుచ్చుతుందో చూద్దాం, యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అని ఇచ్చాను. తను కూడా బాగా గుచ్చింది. ఓకే. సక్సెస్ అయినామని చెప్పేసినాను. ఇంక ఇవన్నీ కూడా కట్టేసుకున్నాననమాట. ఈ విధంగా తోరణాల పని, క్లీనింగ్ పని, వాషింగ్ పనైతే అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయని చెప్పాలి. ఎంతైనా గుమ్మాలకి ఇలా పువ్వులు పండగలప్పుడు బంతి పువ్వులు, మామిడాకులు కట్టుకుంటే ఆ కళ వేరే ఉంటుంది కదండీ! పండగ వాతావరణం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చూస్తుంటే ఒక పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంక ఈ తర్వాత
నెక్స్ట్ ఇక దీపాలు కొనుక్కొచ్చారు మా హస్బెండ్, కొత్త దీపాలు. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ మనం కొత్తవి పెడతాం కదా, కాకపోతే మార్కెట్ నుంచి తీసుకురాగానే డైరెక్ట్ అలాగే పెట్టేయొద్దు. ఇలా ఒక చిన్న బేషన్ గిన్నెలో వేసుకొని, మనం ఎన్ని తెచ్చుకుంటామో అన్ని క్వాంటిటీని బట్టి ఒక గిన్నె, వెడల్పు గిన్నె తీసుకొని అందులో వేసుకొని వాటర్లో నానబెట్టేసుకోవాలన్నమాట. నేను ప్రతిసారి అలాగే చేస్తాను. నానబెట్టేసి చాలామంది ఇది చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. కొత్త దీపాలు అయితే డైరెక్ట్ ఎవరు కూడా ముట్టించరు. కొద్దిగా వాటర్లో నానబెట్టేసి ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసి కొంచెము డ్రై చేసుకోవాలి, తర్వాత తుడిచి ఆరబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తుంది. మనము దీపాలు ముట్టించినప్పుడు ఆయిల్ తక్కువ పీలుస్తుందని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. ఇంకా అక్కడ దీపాలు నానబెట్టేసుకున్నాను, స్నానం చేసి వచ్చేసాను. ఇంకా ప్రసాదం అయితే ప్రసాదాల పనులు ఏం చేయలేదండి ఈరోజు. జస్ట్ ఇంకా గులాబ్ జాము చేసి నైవేద్యం గులాబ్ జామే పెట్టేశాను దేవునికి. గులాబ్ జామ్ ప్రాసెస్ ఏంటి అని నేను చూపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా. ఎవరికైనా రెసిపీ కావాలంటే గులాబ్ జామ్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంటి ముందు జాజు అలికేసుకొని ఈ విధంగా చక్కగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఈవినింగ్ వరకు ఒక్కొక్కటి పనులు చేసుకుంటూనే ఉన్నానండి. ఇక పండగ అంటే మనకి ఇంట్లోనే పని సరిపోతుంది. ఇక బయటికి వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేయాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, అలా అసలు ఉండదండి. ఇంకా నేను ఎప్పుడైనా అంతే ఇంట్లో పండగలు పెట్టుకున్నాను అనుకోండి, ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పండగలతోటే పనులతోటే సరిపోతూ ఉంటుంది. ఎంజాయ్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను. ప్రతి పని కూడా ఓహో ఈరోజు పండగ, మనం ఇలా చేసుకోవాలి, అలా చేయాలి, ఇంకేమైనా మర్చిపోయానా ఏంటి ఈ కంగారు హడావిడి ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాను ఫెస్టివల్స్ అయితే. తులసమ్మ ముందు కూడా చిన్నగా ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. ఇంకా కార్తీక మాసం రాబోతుంది కదండి. ఇంకా కార్తీక మాసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే చెయ్యనండి. ఎవ్రీ ఇయర్ అనుకుంటాను నాకు అసలు నాన్ వెజ్ తినకుండా ఉండాలి, కనీసం 1 మంత్ అయినా చెయ్యాలి అనుకుంటాను, కానీ నాకు హెల్త్ ఇష్యూస్ ఇంకా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అందుకని నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. చూస్తాను, ఆ శివుడు నాకు అనుగ్రహం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. గులాబ్ జామ్స్ అయిపోయినాయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాగానే నా పూజా మందిరంలో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. నేను చేసిన గులాబ్ జాముని దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చారు. కొబ్బరికాయ ఇంకా అవన్నీ కొట్టేసి నైవేద్యం సమర్పించుకొని ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాను. పెద్ద హడావిడి ఆర్భాటం అలా ఏం లేదండి, జస్ట్ సింపుల్గానే చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి స్పెషల్గా లక్ష్మీదేవికి చేస్తారు కదండి, అమ్మవారిని ఆహ్వానించుకుంటూ ఆ తల్లి కరుణా కటాక్షం అందరిపైన ఉండాలని చెప్పేసి పూజ చేసుకుంటూ ఉంటాం. మనపైన అందరిపైన ఉండాలని పూజ చేసుకుంటూ ఉంటాను నేను కూడా. ఇంకా ఈవినింగ్ అయ్యే వరకల్లా పిల్లలు, నేను ఈ విధంగా తయారైపోయినాం ట్రెడిషనల్గా. పిల్లలకైతే మొన్న నేను దసరాకి తీసుకొచ్చాను కదా అవుట్ఫిట్స్, అవే వేసేసాను. ఇంకా నేనైతే కొత్త శారీ ఏం తీసుకోలేదండి ఈ ఇయర్, షాపింగ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఓల్డ్ శారీస్ చాలా ఉన్నాయి, ఇంకా అవే కడుతూ ఉన్నాను రిపీటెడ్గా. ఇంకా ఓల్డ్ శారీలో నుంచి ఒకటి, ఇది మంగళగిరి శారీ అండి. మంగళగిరి కాటన్ టైప్లో ఉంటుంది. యాక్చువల్గా మంగళగిరి పట్టులో వేరే ఉంటాయి, ఇదైతే పట్టు కాదు, మంగళగిరి కాటన్ శారీ నేను కట్టుకున్నది. నాకు అప్పుడు 1250 పడిందండి. 3 years బ్యాక్ తీసుకున్నాను, మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఆ శారీ అలాగే ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ బాగుంటుంది, కట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే వాషబుల్ కూడా, మంగళగిరి శారీస్ వాషబుల్ అండి, ఉతికినా కానీ ఏం కాదు, చాలా బాగుంటాయి. ఇంకా దీపాలు అయితే ఈ విధంగా పెట్టేసుకొని గుమ్మం ముంగట బయట గేటు దగ్గర దీపాలు పెట్టేసుకొని, ఇంకా పిల్లలు కూడా ఏదో డెకరేషన్ లాగా చేసుకున్నారు ఇంట్లో, హాల్లో బంతిపూలు కొంచెం మెలిగినుండే. యాక్చువల్గా నేనే చేద్దాము ఫ్లవర్ లాగా పెద్దగా అనుకున్నా, అసలు నాకు ఇంకా టైం అనేది సెట్ కాలేదు. ఇంకా సరే పిల్లలకు కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి చేయండి నాన్న మీకు వచ్చినట్లు అని ఫ్లవర్స్ ఇచ్చాను. ఇంకా ఆ విధంగా వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంకా అందరు కలిసి ఆ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా రకరకాల ఫొటోస్ దిగారు. కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం ఇంక అందరం కూడా. ఈ విధంగా అయితే మా దీపావళి పండుగ అయితే గడిచిందండి. మా హస్బెండ్ ఏంటి రాలేదనుకుంటున్నారా, వచ్చారు, ఇంట్లోనే ఉన్నారు. ఫోటో దిగండి రా అంటే అసలు రావట్లేరు ఆయన అయితే. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు దిగండి అంటున్నారు. క్రాకర్స్ కాల్చేటప్పుడు అయితే ఉన్నారులేండి, అప్పుడు చూపిస్తాను వీడియోలో. ఆయనకు పెద్దగా ఫోటోస్ ఇష్టం ఉండదండి, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎప్పుడో ఒకసారి మరీ ఫోర్స్ చేస్తే వస్తారు దిగుతారనమాట. కొంచెం ఫొటోస్ అంటే ఇష్టం ఉండదు. ఈ విధంగా అయితే గుమ్మాల ముంగట బయట దీపాలు వెలిగించేసుకొని ముగ్గులు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. వేసినప్పుడు బాగున్నాయి, ఇంకా తర్వాత అటు ఇటు కదులుతూ ఉన్నారు కదా పిల్లలు, ఇంకా అట్లా చెరిగిపోయినాయి అనమాట. ఇంకా ఈ విధంగా మళ్ళీ ఫోటో సెషన్, పైన దీపాలు పెట్టుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చేసామన్నమాట.
కింద క్రాకర్స్ కాలవడం స్టార్ట్ చేసాము. క్రాకర్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా ఆయన ఒక పక్క కూర్చున్నారు. ఇంకా ఆయన కొన్ని కాల్చారు, పిల్లలు కొన్ని కాల్చారు. నేనైతే ఒకటే చిచ్చుబుడ్డి వెలిగించాను. నాకు క్రాకర్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. చిన్నప్పుడు కూడా కాల్చేదాన్ని బాగానే, కానీ కొంచెం పెరుగుతున్న కొద్దీ నాకు క్రాకర్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏముండదు. కానీ ఇంకా ఏదో పేల్చాలి ఇక దీపావళి పండగ కదా అని చెప్పేసి ఒక్క చిచ్చుబుడ్డి అయితే కాల్చాను. ఈ విధంగా అయితే నా దీపావళి సెలబ్రేషన్స్, మా దీపావళి పండగ అయితే జరిగిందండి. హోప్ మీరందరూ కూడా మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మా హస్బెండ్ అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంక నెక్స్ట్ పిల్లలైతే అసలు ఆగట్లేరు. చాలా కేర్‌ఫుల్‌గా కాల్చుకోండి, కాలకుండా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళని గైడ్ చేసుకుంటూ, వాళ్ళకి చెప్పుకుంటూ ఇంకా అక్కడే ఉన్నామనమాట. ఒకటే గోల గోల అయిపోయింది. ఇంక పిల్లల్ని కంట్రోల్ చేయలేం కదండీ. కాకపోతే సేఫ్టీ కూడా ముఖ్యము. చాలా సేఫ్‌గా వాళ్ళని ఆడిపించాలి. అవి క్రాకర్స్‌ని కూడా కాల్చేలాగా, సేఫ్‌గా కాల్చేలాగా వాళ్ళకి కేర్ కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మేము కూడా అలాగే చూసుకుంటూ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ ఏవి కాలవాలి, ఎలా కాలవాలి, ఏంటి అని చెప్పేసి చాలా కేర్‌ఫుల్‌గానే చూస్తూ ఉన్నామన్నమాట. మోస్ట్‌లీ ఏం తెచ్చామంటే చిచ్చుబుడ్లు తెచ్చారు మా హస్బెండ్. అండ్ క్రాకర్స్ ఇవి ఉంటాయి కదా, తిప్పేటివి ఉంటాయి కదా, ఇంకా అవి తీసుకొచ్చారనమాట. సురుసురు బత్తీలు అంటారు కదా, ఈ అమ్మాయి తిప్పుతుంది చూడండి, ఇలా అనమాట. ఇంకా అవే చాలా మటుకైతే అవే తీసుకొచ్చారు. ఇంక పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోయారనమాట. మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు కాల్చాలి, ఏంటి డ్యాడీ తెస్తారా తేరా అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంక ఈవినింగ్ టైంలో ఇంకా బాగా చక్కగా కాల్చేసామనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత, మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళాను. ఇంక మా గల్లీలోనే ఉంటారు. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కొంచెం చూసి వచ్చానమాట. చూపిస్తాను. మా హస్బెండ్ కూడా ఇలా కాల్స్తూ ఉన్నారు. ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి కాల్చడం అంటే. చాలా బాగా ఇష్టంతోటి కాలుస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే, దీపావళి నెక్స్ట్ డేనే ఇంక స్కూల్స్ ఉన్నాయి కదా, ఇంక త్వరగా కాలవండి పడుకుందాం, ఇంక మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా ఒక 10 లోపే అంతా క్లోజ్ చేసేసుకున్నాము. మరీ పెద్ద సౌండ్స్ వచ్చేవి అలా ఏం పేలవలేదండి. ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్‌లు ఎవరికి బాగుండట్లేదు కదా, డిస్టర్బెన్స్ చేయొద్దని. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సైడ్ వచ్చాను. ఇంక తను కూడా క్రాకర్స్ కాలుస్తుంది. తను క్రాకర్స్ కాల్చే వీడియో కూడా సరదాగా తీశాననమాట. ఈ విధంగా అయితే మా గల్లీలో ఎవరెవరైతే ఉన్నారో కాలుస్తున్నారో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఇంకా ఎక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే కవర్ చేశాను. ఈరోజైతే నాకు ఒక మంచి ఫ్లవర్ అయితే కనిపించిందండి. మా గల్లీలోనే ఉంటారు ఆంటీ వాళ్ళు. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్లవర్ చూశాను. ఆ ఫ్లవర్ని ఏమంటారో నాకైతే తెలియదండి. మీకెవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఫ్లవర్ ఇదే ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్ని చూసుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకొని ఈ ఫ్లవర్ చూసాను. చాలా మంచిగా అనిపించింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.